హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ రేస్. నేను మీ స్వాతి ప్రియ నందికట్టి. సో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. ఎవరైతే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో 20 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో దానికి గాను ఆల్రెడీ మేము బ్యాచెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఒక 35 డేస్ ఉంది కాబట్టి మేము న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఎవరైనా ఇంగ్లీష్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా రైట్ ప్లాట్ఫామ్ అవసరం. ఎందుకంటే 40 మార్క్స్ ఉంది ఇంగ్లీష్ అనేది. సో ఇంకెవరైనా కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక మా ఆల్ ఇన్ వన్ కోర్సులో భాగంగా కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రత్యేకంగా ఇంగ్లీష్ అందిస్తున్నాం. ఓన్లీ 499 రూపీస్కి మాత్రమే. సో ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈరోజు జాయిన్ అవ్వచ్చు. ఓకేనండి, రైట్. అండ్ మనం యాక్చువల్గా గ్రామర్ రూల్స్ అనేవి చూస్తున్నాము. సో లాస్ట్ 2 వీడియోస్లో టూ రూల్స్ అయితే చూసాము. సో ఇక్కడ మనం రూల్ నెంబర్ 3 అయితే చూడబోతున్నాం. దిస్ రూల్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దోస్ హూ ఆర్ రైటింగ్ బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్ట్ ఎగ్జామ్స్, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే రూల్ నెంబర్ 3 ఎలా ఉందో చూడండి. ఫస్ట్ రూల్ చూద్దాం, ఆ తర్వాత మనం బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసేద్దాం వీటి మీద. ఓకేనా, సో రూల్ చూడండి ఒకసారి అందరూ కూడా. ఇక్కడ నెయిదర్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నన్ ఆఫ్, వన్ ఆఫ్, ఎక్సెట్రా. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రూల్ నెంబర్ 2కి రూల్ నెంబర్ 3కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. రూల్ నెంబర్ 2లో ఏం చెప్పానంటే నీకు కాంబినేషన్స్ ఐదర్ ఆర్, నైదర్, నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కాంబినేషన్స్ వస్తాయి అక్కడ. బట్ ఇక్కడ కాంబినేషన్స్ రా ఓన్లీ ఐదర్ లేదా ఓన్లీ నైదర్ మాత్రమే వస్తుంది. రూల్ నెంబర్ 2లో నేను 2 సబ్జెక్ట్స్ జాయిన్ చేయాలని చెప్పాను. బట్ ఇక్కడ 2 సబ్జెక్ట్స్ జాయిన్ చేయం, వేటిని జాయిన్ చేయం. ఇక్కడ అందరి గురించి కలిపి మాట్లాడతాం ఇక్కడ. ఓకేనా, ఎవరైతే రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 బుక్స్లో నోట్ చేసుకుంటున్నారో ఒక్కసారి రూల్ నెంబర్ 2 చూడండి. అక్కడ ఐదర్ ఉంటుంది, ఇక్కడ కూడా ఐదర్ ఉంటుంది. అక్కడ నైదర్ ఉంది, ఇక్కడ కూడా నైదర్ ఉంది. కానీ అక్కడ ఆర్, నార్ ఉంటాయి, ఇక్కడ అలా ఉండవు. అక్కడ జాయిన్ చేస్తే సెకండ్ రూల్ ఇక్కడ జాయిన్ చెయ్యవు. ఓకేనా, సో ఇన్ కేస్ మీ తర్వాత ఏదైనా డౌట్ వస్తుందని ఇప్పుడే చెప్పేసాను. సో ఇప్పుడు కూల్గా వినేసేయండి. ఓకేనా, సో ఇప్పుడు చూసినట్లయితే మనం గనక సెంటెన్స్ స్టార్టింగ్లో గనక ఇలాంటి ఫ్రేజెస్ వాడితే, ఎలాంటి ఫ్రేజెస్ సెంటెన్స్ స్టార్టింగ్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ స్టార్టింగ్లో ఏంటవి? నెయిదర్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నన్ ఆఫ్, వన్ ఆఫ్, వీటితో పాటుగా సమ్ వన్ ఆఫ్, నో వన్ ఆఫ్, ఎనీ వన్ ఆఫ్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా ఉంటాయండి. వన్ ఆఫ్, నన్ ఆఫ్, సమ్ వన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్. సో ఇలా గనక వస్తే సెంటెన్స్కి స్టార్టింగ్లో అప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి? దట్ టైమ్ వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ ప్లూరల్ నౌన్. ఏ నౌన్ తీసుకోవాలంటే కేవలం మనం ప్లూరల్ నౌన్ మాత్రమే తీసుకోవాలి. అండ్ హెల్పింగ్ వెర్బ్ ఇలా ఉండాలి, సింగులర్ ఉండాలి. అదేంటి మేడం, నౌన్ ఏమో ప్లూరల్లో ఉంటే హెల్పింగ్ వెర్బ్ కూడా ప్లూరల్లోనే కదా ఉండాలి అనుకుంటాం. కానీ హెల్పింగ్ వెర్బ్ మాత్రం సింగులర్లో ఉంటుంది. ఎందుకు అంటే ముందు ప్లూరల్ నౌన్‌కి ముందు నెయిదర్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నన్ ఆఫ్, వన్ ఆఫ్ అనే ఫ్రేజెస్ రావడం వల్ల. నెయిదర్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ఏది కాదని అర్థం. అంటే ఏది కాదంటే సింగులరే. అలాగే ఐదర్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి. అంటే అది కూడా సింగులరే. నన్ ఆఫ్ అన్నా ఏది కాదు. ఏది కాదన్నా సింగులరే. వన్ ఆఫ్ అన్నా ఒకటే. అయినా సింగులరే. అంటే అందరిలోంచి ఒకరే. అంటే అందరి గురించి మాట్లాడట్లేము. అందరిలోంచి ఒకరి గురించి మాత్రమే మాట్లాడతాం మీనింగ్ పరంగా. కాబట్టి సింగులర్ వెర్బే తీసుకోవాలి. పక్కన మాత్రం ప్లూరల్ ఉంది కానీ ప్లూరల్ వెర్బ్ తీసుకోకూడదు. ఓకేనా? సరే, ఇప్పుడు రూల్ అర్థమైంది కదా. ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని మనం చూసేద్దాం. నెయిదర్ ఆఫ్ దీస్ 2 గర్ల్స్. చూసారు ఇక్కడ నెయిదర్ ఆఫ్ తో స్టార్ట్ అయింది. 2 గర్ల్స్, గర్ల్స్ అనేది ప్లూరల్ యూజ్ చేశాను అక్కడ నేను. గర్ల్స్ ఇస్ ద ప్లూరల్. చాలా మంది ఏం చేస్తారంటే గర్ల్స్ ఉంది కదా అని ఆర్ పెట్టేస్తారు. కానీ దాని ముందు ఒక ఫ్రేజ్ ఉంది. వాట్ ఈస్ దట్ ఫ్రేజ్? నెయిదర్ ఆఫ్. అలా నెయిదర్ ఆఫ్ కానీ, ఐదర్ ఆఫ్ కానీ, వన్ ఆఫ్ కానీ, నన్ ఆఫ్ కానీ ఉన్నప్పుడు నౌన్ మాత్రం ప్లూరల్లోనే ఉండాలి. కానీ హెల్పింగ్ వెర్బ్ మాత్రం సింగులర్‌లో ఉండాలి. అంటే ఈజ్ అని రాయాలి మనం. ఆర్ అని రాయకూడదు అక్కడ. ఓకేనా? సో అలాగే ఐదర్ ఆఫ్ యూ. జనరల్‌గా యూ అంటే వర్ అంటాం. యూ వర్ అంటాం కదా! కానీ సింగులర్‌గా కన్సిడర్ చేయాలి కాబట్టి వర్‌కి బదులుగా సింగులర్ ఈజ్ వర్స్ కాకపోతే వర్స్ పెట్టేస్తాం. ఓకేనా?
రైట్. నన్ ఆఫ్ కనిపించింది. నన్ ఆఫ్ కనిపిస్తే నౌన్ ప్లూరల్‌లో ఉండాలి. సో, బాయ్స్ ఈస్ ద ప్లూరల్. కానీ బాయ్స్ ప్లూరల్ కదని హ్యావ్ పెట్టకూడదు. నన్ ఆఫ్ అంటే ఎవ్వరు కాదని అర్థం. కాబట్టి సింగులర్ కాబట్టి హ్యాజే పెట్టాలి మనం అక్కడ. ఓకేనా? సో, మనం చూసుకోవాల్సింది ఏంటంటే సెంటెన్స్ గనక నెయిదర్‌తో గాని, ఐదర్ ఆఫ్‌తో గాని, నన్ ఆఫ్‌తో గాని, వన్ ఆఫ్ ద గాని వీటితో స్టార్ట్ అయినప్పుడు నౌన్ ఖచ్చితంగా గర్ల్స్ ప్లూరల్‌లో ఉండాలి. గర్ల్స్, యూ, బాయ్స్, స్టూడెంట్స్ ప్లూరల్‌లో ఉండాలి. కానీ హెల్పింగ్ వెర్బ్ మాత్రం సింగులర్‌లోనే ఉండాలి. ఎందుకంటే అది సింగులర్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి. ఓకేనా? రైట్. వన్ ఆఫ్ ద అంటే అందరిలోనూ ఒకరే. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ అందరిలోనూ ఒక్కరే కాబట్టి సింగులర్. కాబట్టి ఈజ్ యూజ్ చేశాను. చాలామంది ఏం చేస్తారంటే వన్ ఆఫ్ ద అసలు వదిలేసి స్టూడెంట్స్ ఉంది కదా అని ఆర్ పెట్టేస్తారు. వి షుడ్ నాట్ ప్లేస్ లైక్ దట్. ఓకేనా? ఈ వన్ ఆఫ్ ద ఫ్రేజ్‌ని మనం కన్సిడర్ చేసుకొని వన్ ఆఫ్ ద అంటే ఒకరే అనే మీనింగ్ వస్తుంది కాబట్టి స్టూడెంట్స్‌ని బట్టి కాకుండా ఈ వన్ ఆఫ్ దాన్ని బట్టి ఈజ్ తీసుకున్నాం. నన్ ఆఫ్ దాన్ని బట్టి హ్యాజ్. అలాగే ఐదర్ ఆఫ్, నైదర్ అలా బట్టి మనం సింగులర్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? రైట్. సో, రూల్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో, ఇప్పుడు ఈ రూల్‌ని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేసేద్దాం. మనం బ్యాంక్ ఓరియెంటెడ్‌గా, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ ఓరియెంటెడ్‌గా సో, అడిగే బిట్స్ అనేవి మనం కొన్ని చేద్దాం. ఓకేనా? సో, నెయిదర్, ఐదర్, నన్, వన్ ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ వాడాలి. సింగులర్ వెర్బ్ మాత్రమే వాడాలి. నౌన్ మాత్రం ప్లూరల్‌లో ఉండాలి. వెర్బ్ మాత్రం సింగులర్‌లో ఉండాలి. ఓకేనా? రైట్. సో, బేస్డ్ అపాన్ దిస్ యూ విల్ సీ ఎగ్జాంపుల్స్ నౌ. సో, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. స్పాటింగ్ ద ఎర్రర్స్ ఇచ్చారండి. సో, నెయిదర్ ఆఫ్ ద అనే ఫ్రేజ్ వచ్చినప్పుడు మనకి నౌన్ ప్లూరల్‌లో ఉండాలి. సో, ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు నౌన్ అనేది ప్లూరల్‌లో ఉండాలి. సో, ప్లేయర్స్ అనేది ప్లూరల్‌లో ఉంది. కానీ హెల్పింగ్ వెర్బ్ సింగులర్‌లో ఉండాలి. హావ్ అనేది ప్లూరల్. సో, హావ్‌కి సింగులర్ ఏంటి? హాజ్. సో, అక్కడ మనం హాజ్ అనే దాన్ని ప్లేస్ చేసుకోవాలి ఎగ్జామ్‌లో. మిస్టేక్ బిలో ఉంది అని ఎగ్జామ్‌ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి అందరూ కూడా నెక్స్ట్ బిట్ చూడండి. ఐదర్ ఆఫ్ దిస్ బుక్ అన్నాడండి. సో, మనకి ఐదర్ ఆఫ్ వచ్చినా, నెయిదర్ ఆఫ్ వచ్చినా, వన్ ఆఫ్ వచ్చినా, నన్ ఆఫ్ వచ్చినా ప్లూరల్ నౌన్ ఉండాలండి. పి అంటే ప్లూరల్, ఎన్ అంటే నౌన్. ప్లూరల్ నౌన్ ఉండాలి. సో, బుక్ కాదు ఇక్కడ బుక్స్ అని ఉండాలి. ఓకేనా? బుక్ కాదు బుక్స్ అని ఉండాలి. అండ్ హెల్పింగ్ వెర్బ్ సింగులర్‌లో ఉండాలి. ఈజ్ సింగులరే కరెక్ట్‌గానే ఇచ్చారు. ఓకేనా? సో, ఇక్కడ తప్పు ఎక్కడ ఉంది? ఏ పార్ట్‌లో ఉంది. అంటే మీరు చూసుకోవాల్సింది దేన్ని చూసుకోవాలి? ఇటు నౌన్‌ని చూసుకోవాలి. ప్లూరల్‌లో ఉందో లేదో, అటు హెల్పింగ్ వెర్బ్‌ని కూడా చూసుకోవాలి. సింగులర్‌లో ఉందో లేదో. ఇప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్‌ని మాత్రమే కాన్సంట్రేషన్ చేయకూడదు ఎగ్జామ్‌లో. ఓకేనా? ఇక్కడ ఏలో అయితే మిస్టేక్ వచ్చేసింది. నెక్స్ట్ నన్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో, నన్ ఆఫ్ ద అనే ఫ్రేజ్ వచ్చింది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఈ రూల్‌లో. సో, స్టూడెంట్స్ అనేది ప్లూరలే. కానీ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ రావాలి కదా! సో, స్టూడెంట్స్ అన్న ప్లూరల్ ఉన్నప్పటికీ కూడా సింగులర్ రావాలి. సో, కాబట్టి ఇక్కడ హావ్ కాకుండా హాజ్ అనే దాన్ని మనం యూజ్ చేయాలి. హాజ్ ఈస్ ద సింగులర్, హావ్ ఈస్ ద ప్లూరల్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద గర్ల్స్. సో, ఇది మీరు ట్రై చేయండి. వన్ ఆఫ్ ద గర్ల్స్ అనేదాన్ని నాకు ఆప్షన్ ఆన్సర్ అయితే గనక కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆహ్, ఐదర్ ఆఫ్ ద 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్ అన్నారిక్కడ. 2 ఆప్షన్స్ నౌన్ అనేది ప్లూరల్‌లోనే ఇచ్చేసారు. ఓకేనా? కానీ వెర్బ్ మాత్రం సింగులర్‌లోనే ఉండాలి. సింగులర్‌లో ఉండాలి అంటే వి1కి మనం ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేసుకోవాలి. అకార్డింగ్ టు ద సింపుల్ ప్రెజెంట్‌లో మనం నేర్చుకుంటాం దాన్ని. ఓకేనా? రైట్. సో, ఇక్కడ సీమ్ కాదు సీమ్స్ అని రావాలి. సింగులర్ అవ్వాలంటే వెర్బ్ దానికి ఎస్ గాని, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేస్తాం. అంటే అక్కడ సమ్‌టైమ్స్ హెల్పింగ్ వెర్బ్ రావచ్చు. కొన్నిసార్లు మెయిన్ వెర్బ్ కూడా రావచ్చు. ఒకవేళ మెయిన్ వెర్బ్ వస్తే దానికి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేయండి. హెల్పింగ్ వెర్బ్స్ వస్తే గనక సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ ఈజ్, వజ్, హ్యాస్, డస్ మాత్రమే తీసుకోండి. ఆర్, హ్యావ్, డూ, దే అవి మాత్రం తీసుకోకూడదు ఇక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ నెయిదర్ ఆఫ్ ద బాయ్స్. నెయిదర్ వచ్చింది. సో, ఇక్కడ మళ్ళీ నెయిదర్ ఆఫ్ ద అనే ఫ్రేజ్ వచ్చింది. బాయ్స్ ప్లూరల్‌లో ఉంది. ఇందాక మీకు చెప్పాను గదా! వెర్బ్ అనేది మనకి ప్లూరల్‌లో కాదు సింగులర్‌లో ఉండాలి అని. సో, ఇక్కడ మెయిన్ వెర్బ్ వి1 ఇచ్చేసారు. వి1 గనుక సింగులర్‌లోకి రావాలంటే దానికి ఏం యాడ్ చేయాలని చెప్పాను? ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేయాలని చెప్పాను గదా! సో, ఇక్కడ నో కాదు నోస్ అనండి. నో కాదు నోస్ అనండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మెంబర్స్ వన్ ఆఫ్ ద అనే ఫ్రేజ్ వచ్చింది. తర్వాత ప్లూరల్ నౌన్ వచ్చింది. కానీ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. సో, హ్యావ్ కాదు ఇక్కడ హ్యాస్ అనే దాన్ని మనం ప్లేస్ చేయాలి. ఓకేనా? రైట్. నన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. సో, ఇన్ఫర్మేషన్స్ అనకూడదు. ఈ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఇన్ఫర్మేషనే అంటాము. సో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్టే. కానీ ఇక్కడ సింగులర్ ఉండాలి. దట్ ఈస్ హ్యాస్ అండి. హ్యాస్ మాత్రమే ఉండాలి అక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఐదర్ ఆఫ్ ద చాయిసెస్ ఈస్ ద ప్లూరల్ కాబట్టి
మనకి ఇక్కడ ప్లూరల్ అయినప్పటికీ కూడా ముందు ఈ ఫ్రేజ్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ సింగులర్. సో ఈజ్ ఆర్‌కి బదులుగా ఏముండాలి? ఈజ్ ఉండాలి. ఓకేనా? నెయిదర్ ఆఫ్ దెమ్ అంటే ప్లూరల్ అనుకుంటాము. కానీ దాని ముందు నెయిదర్ ఆఫ్ దెమ్ అనే ఫ్రేజ్ ఉంది కాబట్టి సింగులర్‌గా కన్సిడర్ చేయాలి. సో వీ హ్యావ్ టు గో విత్ హ్యావ్ కదా ఇక్కడ హ్యాస్. సో సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ మరొకసారి చెప్తున్నాను చూడండి. ఈజ్, వర్స్, హ్యాస్, డస్. అలాగే V1కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేయాలి ఈ రూల్‌లో. ఓకేనా? సో ప్లూరల్స్ హెల్పింగ్ వెర్బ్స్ అని అస్సలు వాడకూడదు. సో ఇప్పుడు వాడకూడదు. వాట్ ఈస్ ద రూల్ హియర్? ఎయిదర్ గాని, నెయిదర్ గాని, ఐదర్ గాని, నన్ కానీ, వన్ కానీ వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ ఎలా ఉండాలి? ప్లూరల్ మాత్రమే ఉండాలి. అలాగే హెల్పింగ్ వెర్బ్ కూడా సింగులర్‌లో మాత్రమే ఉండాలి. రెండిట్లో ఏది లేకపోయినా సరే కరెక్ట్‌గా మీరు మిస్టేక్ అని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? బ్యాంక్ ఎగ్జామ్స్‌లో తరచుగా ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఇలాంటి వాటి మీద రూల్స్ మీద. అలాగే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌లో కూడా అడుగుతారు. వీటి మీద మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడగొచ్చు, సెంటెన్స్ కరెక్షన్స్ అడగొచ్చు, ఇలాంటి బిట్స్ అని అడగొచ్చు. బట్ రూల్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో చెప్పాను కదండీ హైకోర్ట్ ఎగ్జామ్‌కి అయితే గనుక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో ఎవరైనా విల్లింగ్ ఉంటే గనుక ఈరోజు నాకు అప్డేట్ ఇవ్వండి. ఈవినింగ్ మనకి 5కి క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. లైవ్ క్లాసెస్ అనేవి. సో దాంట్లో మళ్ళీ జాయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ క్లాస్‌లో చెప్పినవన్నీ కూడా రూల్స్ అనేవి మీకు పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే గనుక ఇమ్మీడియేట్‌గా మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మేము అన్నీ కూడా పీడిఎఫ్స్ పోస్ట్ చేస్తాము. దేర్ యూ కెన్ గెట్ పీడిఎఫ్స్ అండ్ సమ్ క్విజెస్ ఆల్సో. అండ్ ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంతవరకు చూసారంటే మీకు నచ్చి చూసుంటారు కదా! ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే హోంవర్క్ ఇచ్చిన క్వెషన్‌ని కామెంట్ సెక్షన్‌లో కూడా ఆన్సర్ చేయండి. ఓకేనా? రైట్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.